ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మనం కేజీఎఫ్ సినిమా చూసాం కదా. ఎస్, అలాంటి కేజీఎఫే మరొక చోట బయటపడింది. కర్ణాటకలోనే ఇది కొత్త కేజీఎఫ్. అవును, ఇంతకు ముందు మీరు సినిమాల్లో చూసిన కేజీఎఫ్ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. కర్ణాటకలో ఇక్కడున్నటువంటి 500 గృహాల్లో బంగారు గనులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును, ఇది అక్షరాల నిజం. తోచుకున్నోడికి దోచుకున్నంత, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత బంగారం. అసలు దేశంలోనే ఇంత బంగారు నిల్వలు ఇంకెక్కడా లేవంటే నమ్మశక్యం కాదు. కర్ణాటకలోని కొల్లారు ప్రాంతంలో ఇది పాత కేజీఎఫ్ కాదు, కొత్త కేజీఎఫ్ కొత్త బంగారు గనులు. ఈ బంగారు గనులు బయటపడిన దగ్గర నుంచి కూడా, అక్కడ తవ్వకాలు మొదలైన దగ్గర నుంచి కూడా ఇంకా ఎన్ని గృహలు ఉన్నాయి, ఎంత బంగారం బయటపడుతుందో తెలియని పరిస్థితి. ఒక్కొక్క గృహలో దాదాపు టన్నుకు పైనే బంగారు నిల్వలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు. అటువంటి ఈ కొత్త కేజీఎఫ్ గురించి, దాని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోలార్ జిల్లాలోని పాత గనుల్లో బయటపడ్డ కొత్త బంగారం కాదు, ఇది నిజంగా కొత్త కేజీఎఫే. మీరు ఎప్పుడూ చూడలేదు. తమ్ముకున్నోడికి తవ్వుకున్నంత సంపద. కేజీఎస్ అపార సంపదను తన గర్భంలో దాచుకున్న రహస్య సామ్రాజ్యం ఇది. అవును, మీరుంటున్నది నిజమే. గదగ్ జిల్లాలోని కప్పాటిగుడ్డ ప్రాంతం చుట్టూ గృహల్లోనే ఉంది ఈ అపార సంపద. ఇక్కడ బంగారమే కాదు, ఇతర ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, వజ్రాలు, ఉపజలాల నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అత్యంత పురాతన శిలలు ఉన్న ప్రాంతంలో గదగ్ బెల్ట్ ఒకటి. ఈ బెల్ట్ మొత్తం కూడా కోలారు ప్రాంతం వరకు విస్తరించి ఉందంట. కప్పటగుండ కొండల్లో 500 గృహలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలక్క తప్పదు. ఈ 500 గుహల్లో కూడా ప్రతి గృహలోనూ ఎంతో టన్నుల కొద్ది బంగారు నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కంటపడింది. ప్రతి టన్ను మట్టిలో 4 గ్రాముల బంగారం ఉంది. అంటే ఒక్కొక్క టన్ను మట్టిలో దాదాపు 61,000 రూపాయల విలువైన గోల్డ్ నిక్షేపాలను వెలికి తీయవచ్చు. బంగారం ఒక్కటే కాదండోయ్, వజ్రాలు, రాగి, ప్లాటినం, జింక్, వెండి వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయంటూ అంచనా వేస్తున్నారు. అంతేకాదు, విజయనగర సామ్రాజ్యం, కళ్యాణి చాళుక్యులు కూడా ఇక్కడ బంగారం తవ్వినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రాచుర్యంలో ఉన్న లక్కిగడ్డల నాణ్యం ఈ ప్రాంతంలో లభించిన బంగారంతో తయారైందని చెప్తారు. బ్రిటిష్ పాలనలో కూడా గోల్డ్ మైనింగ్ జరిగినట్టుగా చరిత్రలు చెప్తున్నాయి. 1980 నుంచి 1990 మధ్య జల్లిగేరి, అత్తికట్టి ప్రాంతాల్లో ప్రజలు బంగారం కోసం గనులు పనిచేసేవారంటూ, కఠినమైన గృహాల్లో వారాల తరబడి పనిచేసేవారంటూ కూడా వాపోయారు. సెలవులు లేకుండా కూడా బంగారం శుద్ధి కోసం తమ శ్రమనంతా పెట్టేవారు. కొందరు స్థానికులు బంగారం ఇటుకలు కూడా చూశామని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ బంగారం కోసం వెళ్ళి 50 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. అయితే 2018 తర్వాత ప్రభుత్వం బంగారు తవ్వకాలపై నిషేధం విధించడంతో మైనింగ్ ఆగిపోయింది. మొత్తంగా కప్పడగుట్ట ప్రాంతం ఖనిజ సంపద ఇప్పుడు ఒక చారిత్రకంగాను, భారతదేశంలో ఎక్కడా లేని ఖనిజ సంపదగాను చరిత్ర సృష్టించబోతోంది. వారసత్వంతో నిండిన అమూల్య సంపదగా భారతదేశంలో నిలిచిపోయింది ఈ బంగారు గనులు.